అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా ఆర్టీసీ రీజనల్ ఏరియాలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా కూడా ఎలక్ట్రికల్ బస్సులు కూడా నల్గొండ జిల్లాలో కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఆ నల్గొండ రీజనల్కు ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేశారు, ఇప్పటి వరకు ఎన్ని అందుబాటులోకి వచ్చాయి, అదేవిధంగా దానికి సంబంధించిన ఛార్జింగ్కి సంబంధించిన స్టేషన్ల పురోగతి ఎక్కడి వరకు ఉంది తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు నల్గొండ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరింత తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, మొత్తం కూడా ప్రజా రవాణా వ్యవస్థ నల్గొండ రీజనల్ వ్యాప్తంగా ఎలా చూస్తారు, ఎన్ని డిపోలు? అందరికీ నమస్కారం. మనము మొన్న 9వ తారీఖు నాడే ఎలక్ట్రిక్ బస్సులు 45 ఎలక్ట్రిక్ బస్సులని సూర్యాపేట డిపోలో గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ మొత్తం ప్రపోజల్ మనకు 79 బస్సులు ఉన్నాయి. అయితే 45 బస్సులు మనకు రావటం జరిగింది. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు మనకు హైదరాబాదు వయా తిరుమల మీదుగా జేబీఎస్ ప్లస్ మనకు దేవరకొండ, మాచర్ల, ఖమ్మం, కోదాడ రూట్లలో ప్రారంభించడం జరుగుతుంది. సో ఇవి లాస్ట్ ఒక వారం రోజులుగా మనకు ముఖ్యంగా సూర్యాపేట హైదరాబాదు, సూర్యాపేట జేబీఎస్ వయా తిరుమలగిరి, అదేవిధంగా దేవరకొండ ఈ రూట్లలో మనం తిరుగుతూ ఉన్నాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇందులో ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్స్ బస్సు, ఫ్రంట్ అండ్ రియర్ ఎయిర్ సస్పెన్షను, సో నాయిస్లెస్. అంటే ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది పర్యావరణ హితం, అంటే కాలుష్య రహితం, అంటే జీరో ఎమిషన్, పొగలేని బస్సు. సో ఇప్పుడు వాతావరణం కాలుష్యం అవుతున్న క్రమంలో పట్టణాల్లో మరి గవర్నమెంట్ పాలసీ ప్రకారం హైదరాబాదునే కాకుండా ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి హైదరాబాద్కి ఫీజబుల్ ఉన్న దగ్గర మనం ఈ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బస్సులన్నీ కూడా 300 కిలోమీటర్స్ రేంజ్, అంటే సింగిల్ ఛార్జింగ్కి 300 కిలోమీటర్స్ పోవటం జరుగుతుంది. సో 1.5 అవర్ పడుతుంది ఫుల్ ఛార్జింగ్ కావడానికి. సో సూర్యాపేట డిపోలో మనం 12 ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. 45 బస్సులు వచ్చాయి. ఇంకొక మనకు 35 బస్సులు రాబోతున్నాయి. మొత్తం 79 బస్సులు. అదేవిధంగా నల్గొండలో కూడా ప్రపోజల్ మనకు 75 బస్సులకు ఇచ్చాము. అది కూడా త్వరలో రాబోతుంది. ఇంకొక 20-25 రోజుల్లో స్టార్ట్ అవుతుండొచ్చు అనుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే ప్రోగ్రెస్లో ఉంది. సో ఇందులో ఈ ఈవీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మనకు అక్కడ డీలక్స్ అండ్ ఎక్స్ప్రెస్లు మనం సూర్యాపేట నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో మనకు ఇన్సైడ్ కెమెరాస్ ఉంటున్నాయి, సెక్యూరిటీ పర్పస్, డ్రైవర్కి పబ్లిక్ అండర్స్టాండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే ప్రయాణికులకి ఇవ్వచ్చు. అంతేకాకుండా ఫైర్ డిటెక్టింగ్ అండ్ అలార్మ్ సిస్టమ్ ఉంది. మనకు డ్రైవర్కి రియర్ వ్యూ కెమెరా కూడా ఉంటుంది. రివర్స్ పార్కింగ్ అది చేసుకునే దానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నాయిస్లెస్ ప్లస్ ఎయిర్ సస్పెన్షన్ ఉండడం మూలంగా ప్రజలు వీటిని ఆదరిస్తూ ఉన్నారు. మంచి ఆకర్షిస్తూ ఉంది ఈ బస్సు. సో మనకు రానున్న రోజుల్లో మరి జిల్లా వ్యాప్తంగా మనకు మొత్తం కూడా అక్కడ సూర్యాపేటలో 79, నల్గొండలో 75 బస్సులు మనం ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సార్ ఇప్పుడు డ్రైవర్ విషయానికి వస్తే మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రికల్ డ్రైవర్స్ ఉంటారా, వాళ్ళకి ఏమైనా సపరేట్ ట్రైనింగ్ ఇస్తారా సార్? ఏమంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందా సార్ దానికి డ్రైవింగ్? ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా జీసీసీ మోడల్లో మనం హైర్కి ఇవ్వటం జరిగింది. సో జేబీఎం కంపెనీ వాళ్ళు ఈ బస్సెస్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో జేబీఎం మెయింటెనెన్స్, బస్ మెయింటెనెన్స్ అండ్ ప్రొవైడింగ్ ఆఫ్ డ్రైవరు అది జేబీఎం కంపెనీనే చూస్తుంది. ఆపరేషన్ అంతా కూడా ఆర్టీసీ మేము చూస్తాము. సో వాళ్ళు డ్రైవర్స్ సెలక్షను, ట్రైనింగు, మెడికల్ ఇవన్నీ కూడా అయిన తర్వాతనే మనము అతనికి బస్సు ఆపరేట్ చేసేదానికి రూట్ మీద మనం ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి టెక్నీషియన్స్ బస్ గురించి, మరోపక్క వాళ్ళ పర్సన్స్ డ్రైవింగ్ టెస్ట్ చేసి మెడికల్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం వాళ్ళని ఓరియంటేషన్ క్లాస్ ఆర్టీసీ పరంగా కూడా వాళ్ళ డ్యూటీస్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పిన తర్వాతనే వాళ్ళని మనం లైన్ మీదకి పంపించడం జరుగుతుంది. సీట్ల కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? మామూలుగా మన బస్సుకున్నంత కెపాసిటీ ఉంటుందా? ఇప్పుడు మనకు డీలక్స్లో 2x2 సీటరు, అది 41 ప్లస్ డ్రైవర్ ఉన్నది. మనకు ఎక్స్ప్రెస్లో 3x2 సీటరు, అందులో 54 సీటింగ్ కెపాసిటీ ఉన్నది.
నల్గొండ బస్ డిపోకి ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బస్సులు వేరే ప్రాంతం నుంచి ఎన్ని వస్తుంటాయి సార్ వచ్చి వెళ్తుంటాయి? మనకు సూర్యాపేట నుంచి ఈ 45 బస్సులతో పాటుగా మిర్యాలగూడకి ఒక 13 సూపర్ లగ్జరీ ఈవీ బస్సెస్ ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ ఆపరేట్ అవుతా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇవి త్వరలో నల్గొండ నుంచి కూడా హైదరాబాద్కి ఇతర రూట్లలో కూడా మనం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నల్గొండ బస్ స్టేషన్లో కూడా దానికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ కూడా రెడీ అయిన పరిస్థితి కనపడుతుంది సార్. ఏంటి ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి? కొద్దిగా సమయం పెట్టే అవకాశం ఉందా? ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మనకైతే 33 kV పవర్ లైన్ మనకు సబ్ స్టేషన్ నుంచి రావాల్సింది. అది పెండింగ్ ఉండడం మూలంగానే మనకు ఈ డిలే అవుతుంది. సార్ ముఖ్యంగా కూడా ఎవరైతే సరిత నాయక్ కూడా ఇప్పుడు ఈవీ ఎలక్ట్రికల్ బస్సు నడుపుతున్న పరిస్థితి అదే ముఖ్యంగా నల్గొండ జిల్లా మీదంగానే వెళ్తుంది. నల్గొండ మీ రీజనల్ పరిధిలోకి వస్తున్నాను డ్రైవర్ ఎట్లా ఇది చాలా సంతోషకరమైన విషయం. సో మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరిత గారు 10 సంవత్సరాల క్రితం ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో ఢిల్లీలో బస్సు నడిపించడం జరిగింది. అయితే ఆమె మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నేటివ్ కాబట్టి సో ఆమె రిక్వెస్ట్ మీద ఇప్పుడు జేబీఎం వారు ఎలక్ట్రిక్ బస్సు నడిపించడానికి ఆమెని అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత ఆమెని మనము ఇప్పుడు మిర్యాలగూడ టు జేబీఎస్ ఎంజీబీఎస్ తిరిగేటువంటి రూట్లో ఆమె గడిచిన 3-4 రోజులుగా డ్యూటీ చేస్తూ ఉంది. చాలా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. సో మరి ఆమె అంటే జేబీఎం వారు అపాయింట్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి పరిణామం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో మంచి స్పందన వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఏమైనా అప్డేషన్ చేసే అవకాశం ఉందా సార్? అందులో ఇక మొత్తం కూడా ఎలక్ట్రికల్ బస్సుల వ్యవస్థ వచ్చే అవకాశం ఉందా రాను కాలంలో? సార్ అంటే పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా అవసరమైన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి అంటే పబ్లిక్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకా మనం బస్సులు పెంచే అవకాశం ఉంది. చాలా గ్రామాలకు కూడా ఇంతవరకు కూడా కొన్ని రూట్లో బస్సులు రావట్లేదని కూడా చెప్తున్నారు. అక్కడక్కడ ఎమ్మెల్యేలు కూడా సిఫారసులు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపాలని కూడా చెప్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ముఖ్యంగా అదే మనకు కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా టైంలో క్యాన్సిల్ చేసినటువంటి చాలా బస్సెస్ చాలా విలేజెస్ నుంచి మరి రిస్టోర్ చేయడానికి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. మేము కూడా 1 by 1 కొన్ని మనము చేస్తూ ఉన్నాం. రీసెంట్గా మనము మన మునుగోడు పరిధిలో కానీ కొన్ని మిర్యాలగూడ పరిధిలో కానీ కొన్ని బస్సెస్ని మనం కొన్ని రూట్స్లలో ప్రవేశపెట్టడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇంకా మనము కొత్త బస్సులు కూడా వస్తూ ఉన్నాయి, ఆగ్మెంటేషన్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి కొన్ని రూట్స్లలో మనము రిప్రజెంటేషన్స్ మీట్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా నీడ్ బేసిస్లో అవసరం ఉన్న దగ్గర మనము బస్సులు పెంచే ప్రయత్నం చేస్తాం. సార్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, కాలేజీలో ప్రారంభమవుతుంది. స్టూడెంట్స్ బస్సుకు సంబంధించిన బస్ పాస్లు కూడా తీసుకుంటే అవసరం ఉందని ఏర్పాట్లు చేశారా? కౌంటర్లో ఏర్పాటు చేశారా సార్? మరలా ఈ స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో అన్ని స్కూల్ బస్సెస్కు ఏదైతే మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ ట్రిప్స్ కమిటెడ్ ట్రిప్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది. సో బస్ పాసెస్ కూడా మనము అన్ని డిపో హెడ్ క్వార్టర్స్లో డిపో బస్ స్టేషన్స్లో హెడ్ బస్ స్టేషన్స్లో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి ఆల్రెడీ మనము స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ పిల్లలు వాళ్ళు బోనఫైడ్ ప్లస్ అప్లికేషన్స్ ఫిలప్ చేసి మనకు అక్కడ ఇస్తే పాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా చూస్తాం నల్గొండ రీజనల్ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ముమ్మరంగా తిరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు నడవట్లేదు, ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అన్ని రూట్లలో కూడా ఏపీ ఆర్టీసీకి సంబంధించిన బస్సులు నడిపే విధంగా ఆలోచనలు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆ స్కూల్స్ కాలేజీలు ప్రారంభమవుతున్న ఆ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన ఆ బస్ పాస్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.